అందరికీ నమస్కారం అండి. చింత చచ్చిన పులుపు చావలేదంటారు చూసారా, దానికి ఉదాహరణ వేణు. అయితే లడ్డూ వివాదం మీద సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్యలు అయితే చేసింది. అది తీర్పు అయితే కాదు, వ్యాఖ్యలు చేసింది. మీ దగ్గర కల్తీ జరిగిందనేటువంటి ప్రూఫ్స్ ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ సబ్మిట్ చేయాలి. ఎప్పుడో జరిగిన దానికి మీరు జూలై నెలలో జరిగిన దానికి మీరు సెప్టెంబర్ నెలలో దీన్ని ఎలా బహిరంగంగా ప్రకటిస్తారు? ఈనాటికి కొన్ని ప్రశ్నలను అయితే ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు సంధించింది. ఇవి కేవలం ప్రశ్నలు మాత్రమే. వీటికి సంబంధించినటువంటి పైగా ఇప్పటికి ఒక ముగ్గురు వేసినటువంటి పిల్లిని మాత్రమే వాళ్ళు వినడం జరిగింది. అయితే మిగతా వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆన్సర్ చేయమని చెప్పింది. దాన్ని 3వ తారీఖుకి వాయిదా వేయడం జరిగింది. అయితే ఈ క్రమంలో కొంతమంది ఎవరైతే ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్వామీజీలు అని చెప్పుకునే ముసుగులో ఇప్పుడు వరకు ఆల్రెడీ సగం చింత చచ్చింది, కానీ వీళ్ళలో ఇంకా పులుపు చావలేదు. మూర్తి గారు వీళ్ళని పాముని సార్ ఎప్పుడు కూడాను పూర్తిగా చంపాలి. సగం చంపారనుకోండి, వాళ్ళు పగబడతారో ఎప్పుడు కాటేద్దామా చూస్తూ ఉంటారు ఆ కొట్టినోడిని. అలాంటి పాములే ఈ వేణు భార్య కూడా. మీరు ఈమె ఏం వాగుతుందనేది చూడండి. ప్రాయశ్చిత్త శ్లోకాలు అబ్బబ్బా, పరమ పవిత్రమైన తిరుపతి లడ్డు కోసం సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేశారు. అంటే ప్రజల భక్తుల మనోభావాలని బాబో ఎంత హింసించేశారు నిజంగా చెప్పాలంటే. సరే, పొలిటీషియన్స్ అని పక్కన పెట్టేద్దాం. ప్రవచనకర్తలు, పండితులు, బ్రాహ్మణులు ఇలా అంటున్నాను ఏమనుకోవద్దు, కానీ ఏమన్నా ఓవర్ యాక్టింగ్లు చేశారు. అసలు మీరు ప్రాయశ్చిత్త శ్లోకాలట వాళ్ళే కనిపెట్టేసి ప్రాయశ్చిత్త శ్లోకాలు చెప్పించేసి రామ మీరు చేసింది మామూలు రచన. పాపం ఎంత మంది భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు నిజంగా. ఇప్పుడు ఏం చేస్తారు మీ అందరూ? మరి ఇప్పుడు మీరు నిజమైన హిందువులైతే, మీరు నిజంగా వెంకటేశ్వర స్వామి భక్తులైతే అదే నోటితో సోషల్ మీడియాలో మమ్మల్ని క్షమించండి అని పోస్టులు పెడతారా? పెట్టండి, ఎంతమంది పెడతారో చూస్తాను. తప్పులు జరిగితే ఇప్పుడు ఈమె బాధ అంతా పొలిటీషియన్స్ కాదంటండి, స్వామీజీలు వీళ్ళందరూ ఎవరైతే వీళ్ళని అన్నారో చేత్కరించుకున్నారో. వేణుస్వామి అనేవాడు ఒక ఫ్రాడ్ గాడు. వాడికి కనీసం మంత్రాలు ఓం నమో వెంకటేశాయ అన్న తప్ప మిగతా ఒక్క మంత్రం కూడా రాదు అని ఏదైతే బట్టబయలైందో ఈ మధ్యన, వీళ్ళందరూ కూడా వ్యతిరేకంగా తయారు. అప్పటి వరకు కూడా కొంచెం ఏదో కాషాయ వస్త్రాలు ధరించి బొట్టెట్టుకుని అడావుడి చేసి ఇప్పుడు లడ్డు కల్తీ జరిగిందా లేదా అనేది సిట్టేశారు. సిట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, లేదా అది సరిపోతే పొద్దున్న సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇంకా కల్తీ జరిగిందా లేదా అనేది ఒక రిపోర్ట్ని అయితే ప్రభుత్వం ప్రాథమికంగా చూపించింది. ఈ లోపల ఈమెకు వచ్చిన కంగారు ఏంటో అర్థం కావట్లేదు. ప్రవచనకర్తలు వీళ్ళందరూ వీళ్ళకి సారీ ఎందుకు చెప్పాలి? సారీ అని చెప్పాల్సి వస్తే చెప్తారు, క్షమించండి అని చెప్పాల్సి వస్తే అప్పుడే క్షమించండి అని అడుగుతారు. నీకెందుకు కంగారు పడిపోతున్నావు? వీణా శ్రీవాణి నువ్వు వాయించుకో. వీణ ఆల్రెడీ తెగింది, నీకు ఆల్రెడీ 2-3 తీగలు తెగినా కూడా ఇంకా బుద్ధి రాకుండా ఈ లోపలే కంగారు పడిపోయి, అది తీర్పు కాదు, కొన్ని వ్యాఖ్యలు చేసింది. మిగతా వీళ్ళందరూ నీకు ఎందుకు చెప్పాలో సారీ అర్థం కావట్లేదు. మీ ఆయనకైనా 4 మంత్రాలు వచ్చా? వాళ్ళంతటా వాళ్ళు సద్బ్రాహ్మణుడు. ఏ మంత్రాన్నైనా సృష్టించగలిగే బ్రహ్మతో సమానమైనటువంటి వాళ్ళు సంస్కృతం మాట్లాడతారు, సంస్కృతంలో క్షమించమని కూడా అడుగుతారు, దాని శ్లోకాల కింద కూడా వర్ణిస్తారు. వాళ్ళకి ఆ పవర్ ఉంది, ఆ శక్తి ఉంది. మీకు దొంగ డ్రామాలు వేసి తల్లిదండ్రులను కూడా కాదని మమ్మల్ని తల్లిదండ్రులు బయటకు పొమ్మన్నారని నిందలు వేసి నువ్వు, అలాగే మోసం చేసి పెళ్లి చేసుకున్న మీ భర్త, ఇటువంటి వాళ్ళ మాట్లాడేది సమాజంలో బ్రాహ్మణుల గురించి, ప్రవచనకర్తల గురించిని. ఒక్క ప్రవచనకర్త ఒకరోజు చెప్పేటటువంటి శ్లోకాల్లో కనీసం ఒకటైనా చెప్పగలరా? మీ ఆయన బట్టి అయినా చెప్పగలరా? చెప్పలేడు. అటువంటిది మీరందరం అవును మీకు ఆ లడ్డూలో కల్తీ జరిగితే ఏంటి, జరగకపోతే ఏంటి, ఎలాగో మీరు తినేది ఎలాగా పేరుకి బ్రాహ్మణులు, కాకపోతే నేను నాన్ వెజ్ తింటాను, అన్నీ తింటాను కాబట్టి మీకు రుచిస్తుంది. అంతేగాని ఎంత హిందువులైనటువంటి వాళ్ళకి ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదం కల్తీ జరిగింది అనేసరికి మనోభావాలు దెబ్బతిన్నాయి. ఖచ్చితంగా ఇది కోర్టుకు వెళ్ళింది, కోర్టుకు వెళ్లాల్సిన విషయమే. కోర్టు ఏం చెప్తుంది? సిబిఐ ఇన్వెస్టిగేషన్ వేస్తుందా, లేకపోతే రిటైర్డ్ జడ్జితో వేస్తుందా? ఎవరు వేసినా పర్వాలేదు. ఆల్రెడీ సిట్ అయితే ఇప్పటికి కొన్ని ఆధారాలను అయితే వాళ్ళు బయటికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఖచ్చితంగా కల్తీ జరిగిందనే విషయాన్ని మీరు చెప్పడం ఏంటి, ప్రభుత్వం చెప్పడం, లేదా ప్రవచనకర్తలో చెప్పడం కాదు. అక్కడికి వెళ్ళినటువంటి భక్తులు ఆల్రెడీ గత ప్రభుత్వంలో జరిగినటువంటి గత ప్రభుత్వం ఉన్నప్పుడు లడ్డూ క్వాలిటీ బాగాలేదు,
ఇంటికి తీసుకొచ్చే లోపల ఆరిపోతుంది, అది ఒక రకంగా పగిలిపోతుంది, లేకపోతే బూజు పట్టేస్తుంది. ఇదివరకు ఉండేటటువంటి లడ్డు ఒక నెల రోజులు బయట ఉన్నా కూడా బూజు పట్టడం కానీ ఒక టైప్ ఆఫ్ ఫంగస్ పట్టడం కానీ ఏమీ ఉండేది కాదు. కానీ గత ప్రభుత్వంలో ఎప్పుడైతే చూసామో మేము తిరుపతి నుంచి ఇంటికి వెళ్ళేసరికే ఇక్కడ ఇవన్నీ ముగించుకుని దర్శనాలు ఇవన్నీ ముగించుకుని ఇంటికి వెళ్ళేసరికే 2 days పడుతుంది. ఈ లోపలే కూడా పాడైపోవడం జరిగిందని వాళ్ళందరూ నోరు విప్పి వాళ్ళంతటా వాళ్ళు ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చెప్పడం జరిగింది. ఇవన్నీ అబద్ధాలు అంటావా? నీకు రుచిస్తాయి, మీకు బాగుంటాయి. ఎందుకంటే మీరు లడ్డూలు గట్ట అందులో మీట్ కలిసినా కొవ్వు కలిసినా ఇంకోటి ఏదైనా కలిసినా మీకు బాగుంటాయి. ఎందుకంటే మీరు అవన్నీ తింటారు కదా, మీరు అవన్నీ తింటారు కాబట్టి మీకు చాలా బాగా నచ్చుతుంది. వీళ్ళందరూ ఎంత క్షమాపణ చెప్పాలో లేదా తిరిగి మీరే క్షమాపణ చెప్తారో ఆ రోజు ఎంతో దూరంలో లేదు, చాలా దగ్గరలోనే ఉంది. కంగారు పడదు. 3వ తారీఖున ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి సమాధానం చెప్తుంది, ఆధారాలతో కూడినటువంటి సమాధానం చెప్తుంది. ఎందుకంటే సిట్ ఆల్రెడీ ఫుల్ దూకుడు మీద ఉంది. దీనికి సంబంధించినటువంటి ఆధారాలు అన్నీ చెప్పాలకి తప్పదు. అది కాకుండా ఇది సనాతన ధర్మం అవి ఇవి అని జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇస్తానికి ఏడ్చాడు, దాని మీద మాట్లాడలేదే మరి మీ ఆయన? మాట్లాడాలి కదా. నువ్వు ఒక హిందువువి, సనాతన ధర్మం తొక్క తోటకూర అంటావు కదా, నువ్వు అంటున్నావు కదా. మరి జగన్మోహన్ రెడ్డి నేను బైబిల్ చదువుతానంటాడు, పైకి వెళ్ళి సంతకం పెట్టడు. అంటే నమ్మకం ఉందని సంతకం పెట్టమంటున్నారు అంతే, వేరే ఏమీ కాదు. నమ్మకం ఉంది అని సంతకం పెట్టమని అడిగారు. నమ్మకం అని సంతకం పెట్టు, లేదంటే లేదనే అర్థం దానికి. అంతేకాని నువ్వు ఇవన్నీ మాట్లాడకుండా ప్రవచనకర్తలు అంటే మీరు ప్రవచనకర్తలు ఎవరైతే బ్రాహ్మణులు జాతకాలు ఈ దోషాలకు సంబంధించి ఇవన్నీ చెప్తారో వీళ్ళందరి మీద ఈరోజు మీరు పగబట్టారు. ఎందుకంటే నువ్వు ఒక బూచని అర్థమైపోయింది జనాలకి, దోపిడీ చేస్తున్నారు ఇవన్నీ చేస్తున్నారని చెప్పేసి మొత్తం అందరికీ అర్థమైపోయింది. కాబట్టి మీరు ఈ రోజున మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కంగారు పడద్దు. నా విన్నపం ఒకటే, మూర్తి గారు మీరు సగం చంపి పాముల్ని జనాల మీదకి వదలొద్దండి. సో దయచేసి చంపేది ఏదైనా ఉంటే ఇటువంటి పాముల్ని, ఇటువంటి విషపు పాముల్ని ఖచ్చితంగా పూర్తిగా నశింపజేయాలి. వీళ్ళని సమాజం నుంచి దూరంగా జైలుకి పంపిస్తారో ఎక్కడ పంపిస్తారో పంపించాలి ఖచ్చితంగా. ఇటువంటి వాళ్ళు చాలా ప్రమాదం. ఈమెకి టాలెంట్ ఉందో ఇంకోటి ఉందో అవన్నీ విషయం తర్వాత, విద్య ఎంత ఉన్నా కానీ ఇటువంటి వ్యసనపరుడికి ఇటువంటి దుర్మార్గుల్ని సమాజంలో తిరగనివ్వడం కూడా అంతే ప్రమాదం. సోషల్ మీడియా ఉంది కదా అని నోటికి ఇష్టం వచ్చినట్టు వీళ్ళు మాట్లాడుతున్నారు. క్షమాపణ ఎవరు చెప్తారో ఆ రోజు ఎంతో దూరంలో లేదు. ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సి వచ్చిన రోజు ఎవరు క్షమాపణ చెప్తారో చూద్ది. కానీ శ్రీవాణి కంగారు పడు.